యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో ములుగు ఎమ్మెల్యే కోటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో తుంగతుర్తిలో కాంగ్రెస్ అభ్యర్థి 50,000కు పైగా మెజారిటీ సాధించారని, ఇది పార్లమెంట్ ఎన్నికల్లో మరింత పెరుగుతుందని అన్నారు. కిరణ్ కుమార్ రెడ్డికి ఎన్ఎస్యుఐ కార్యకర్తగా, ఆ తర్వాత యువజన కాంగ్రెస్లో పార్టీతో సుదీర్ఘ అనుభవం ఉందన్నారు. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ నాయకులు చేసినట్లు దోపిడీ చేయకుండా కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం పనిచేస్తుందన్నారు. భువనగిరి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని 5 లక్షల మెజారిటీతో గెలిపించి తెలంగాణ ఇచ్చిన సోనియా రుణం తీర్చుకుని నీళ్లు, నిధులు, నియామకాలపై ఏర్పడిన తెలంగాణలో ప్రతి ఒక్కరికి మంచి జరిగేలా కృషి చేస్తామని తెలిపారు కోటంరెడ్డి. కాంగ్రెస్ పార్టీలో ఎన్ఎస్ఏ యూత్ కాంగ్రెస్ పార్టీ సభ్యుడిగా అంచెలంచెలుగా పార్టీకి సేవ చేస్తూ ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ ఈరోజు తాను చేసిన సేవను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పార్లమెంట్ అభ్యర్థిగా, భువనగిరి పార్లమెంట్ అభ్యర్థిగా టికెట్ ఇవ్వడం జరిగింది. మేమందరం మునుగోడు శాసనసభ్యులుగా, మాజీ పార్లమెంట్ సభ్యులుగా అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని గౌరవిస్తూ, హర్షిస్తూ ఒక యువకునికి మంచి టికెట్ ఇచ్చింది. మన అందరం కూడా కలిసికట్టుగా ఈసారి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిన తర్వాత మొట్టమొదటిసారి అధికారంలోకి వచ్చిన తర్వాత 6 గ్యారెంటీ స్కీమ్ విషయంలో పేదలకు న్యాయం చేయాలన్న లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ పేదల కోసం, మహిళల కోసం, రైతుల కోసం, యువకుల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ప్రకటించి విడతల వారిగా ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వచ్చింది. గత 100 రోజుల్లోనే చాలా కార్యక్రమాలు అమలు చేసి చూపించింది. కాబట్టి తప్పకుండా భువనగిరి నియోజకవర్గ పార్లమెంట్ ప్రజలందరూ కూడా ఒకసారి ఒక యువకుడిగా మన ముందుకు వచ్చిన చామల కిరణ్ కుమార్ రెడ్డి గారిని పెద్ద మెజారిటీతో గెలిపించాలని చెప్పి మీ అందరినీ కూడా నేను అభ్యర్థిస్తున్నా. ఏదైతే తెలంగాణ ఇచ్చిండ్రో, బంగారు తెలంగాణ ఇయ్యాలే, ప్రజల సమస్యలు పరిష్కారం చేయించాలి, నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో తెలంగాణ తెచ్చుకున్నాం. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లు తుంగలోకి దొక్కింది. ఈ 100 రోజుల పాలనలో మన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, మంత్రివర్యులు, మన శాసనసభ్యులందరూ కూడా వీలైనంత మటుకు ఇచ్చిన గ్యారెంటీలను అమలు చేసే విధానంగా ముందుకు పోతున్నారు. కొన్ని తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయి పొలిటికల్ పార్టీలు. ఈ 100 రోజులలోనే కరువు వచ్చినట్టు, ఈ 100 రోజుల్లోనే అన్ని తప్పిదాలు జరుగుతున్నట్టు తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. 10 ఏళ్లు పాలించిన పార్టీ ఈరోజు బీఆర్ఎస్ నాయకులు తప్పుడు ప్రచారం, అలాగే బీజేపీ నాయకుల తప్పుడు ప్రచారం కూడా నడుస్తుంది. మీ అందరికి తెలుసు, ఈ కాళేశ్వరం స్కామ్లు ఇవన్నీ కూడా బీఆర్ఎస్, బీజేపీ పార్టీ అక్కడ ఢిల్లీలో ఉండి కూడా 10 సంవత్సరాలు అరికట్టకపోవడం వల్లనే ఇక్కడ స్కాములు జరిగినాయి. గతంలో కూడా రాజగోపాల్ అన్న కూడా ఎన్నోసార్లు బీఆర్ఎస్ ని వ్యతిరేకించి బీఆర్ఎస్ ని ఈ రోజు కేవలం బీఆర్ఎస్ పార్టీని తరిమి కొట్టడానికే ఆయన పోరాటం చేయడం జరిగింది. ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత ఈ రోజు పార్టీ కూడా ఈ రోజు ఈ పరిస్థితి కొంత శాతం పార్టీకి బలోపేతం కావడం వలన ఈ రోజు అధికారంలోకి రావడం జరిగింది. కాబట్టి మేమందరం కూడా తెలంగాణ, రేపు నేను పార్లమెంట్ సభ్యునిగా గెలిచిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు, ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఒకే ఒక లక్ష్యంగా ముందుకు పనిచేస్తుంది. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ కళ నెరవేర్చాలి.